టీమ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక 45 మినిట్స్ మీటింగ్ మీద ఫోకస్గా ఉండండి. సో ఒక 20 మినిట్స్ మనం ఎవ్రీడే చేసే పనులని మన థింగ్స్ టు చెక్ లిస్ట్ ఒకసారి రీక్యాప్ చేద్దామండి. వై బికాస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పటికప్పుడే రీక్యాప్ చేసుకుంటూ ఉండాలి. మనకు అన్నీ వచ్చేసినట్టు ఉంటాయి. మన స్టోర్ లెవెల్లో ఎలాగుంటాయంటే మనం ఒక పని చేద్దామని వెళ్తుంటాం, కానీ ఆ నిమిషానికి ఏదో కాల్ వస్తుంది, ఏదో కస్టమర్ వస్తుంటారు, వేరే పనిలోకి డైవర్ట్ అయిపోతుంటాం. ఎందుకంటే మన అన్ని పనులను కూడా మనం క్యుములేటివ్ చేసుకుంటూ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ యొక్క ప్రాసెస్లో చాలా మటుకు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఇగ్నోరెన్స్ చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఎలాగుంటుందంటే నీ దృష్టిలో ఆ పని థర్డ్ ప్రియారిటీ, బట్ అదర్ పర్సన్ దృష్టిలో అది ఫస్ట్ ప్రియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నా దృష్టిలో నీ దగ్గర నుంచి గ్లోబల్ కౌంట్ తీసుకోవడం అనేది ఫస్ట్ ప్రియారిటీ వర్క్ ఉంటుంది, కానీ నీ దృష్టిలో గ్లోబల్ కౌంట్ అనేది థర్డ్ ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? ఆన్లైన్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఉండొచ్చు, రెండోది కస్టమర్కి బిల్ చేయడం ఉండొచ్చు. ఇలాగా వర్క్ ప్రయారిటీస్ కూడా అటు ఇటు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అట్ ద సేమ్ టైం మనకి చాలా లిమిటెడ్గా సోర్సెస్ ఉంటాయి, అది మ్యాన్ పవర్ కానివ్వండి అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేన్నైనా చూసుకున్నా కానీ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్ని మనం కన్సాలిడేట్ చేస్తూ ఉండాలి. అన్ని పనులను కూడా కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అండ్ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ యొక్క బ్యాలెన్సింగ్ కనుక చేయకపోతే మన వర్క్ బ్యాలెన్స్ చేయలేము, అండ్ ఎవ్రీడే మన వర్క్ రిస్క్ వెళ్ళిపోతుంది. మన యొక్క వర్క్ లైఫ్ కూడా చాలా కాంప్లికేట్ అయిపోతుంది. వీటన్నిటిని క్యుములేటివ్ చేసుకొని మనం వర్క్ బ్యాలెన్స్ చేసుకొని అన్నిటిని ప్రాపర్గా వెళ్ళాలి అంటే మనం ఎవ్రీడే మనం ఒక చెక్ లిస్ట్ ద్వారా పెట్టుకొని అన్ని పనుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఓన్లీ సింపుల్ రూల్ అండి, అది ఏంటంటే ఏ పని అయినా కానీ ఎప్పటికప్పుడే చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసేసుకోవాలి. ఈ యొక్క సింపుల్ ఫార్ములా కనుక మీరు ఫాలో అయ్యారంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని పనులను కూడా స్ట్రీమ్లైన్ చేయగలుగుతారు. లేకపోతే ఎవ్రీడే మనం చేసే పనులు మనకి కాంప్లికేట్ అయిపోతాయి. ఈ యొక్క ప్రాసెస్లో మన మీటింగ్లో మనం డిస్కస్ చేసుకున్నామండి, ఏదైతే మనం ఈ ఇయర్ మనం ఫాలో చేయాల్సింది అండ్ అట్ ద సేమ్ టైం సేల్స్ ప్రియారిటీ, మేనేజ్మెంట్ యొక్క యాక్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క కండిషన్ ఏంటి, మనం ఏ కైండ్ ఆఫ్ రిస్క్ పారామీటర్లు ఉన్నాం, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి మనం ఎవ్రీడే చేసే పనుల్ని మన అడ్మినిస్ట్రేషన్, మన సేల్స్, కొన్ని కీ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏవైతున్నాయో వాటిని ఒకసారి రీక్యాప్ చేద్దాం. బికాజ్ సిన్స్ ఇట్ ఈస్ ఎ రీక్యాప్, జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అండి. అండ్ ఎవ్రీ మంత్ కూడా మనం దీన్ని రీక్యాప్ చేస్తాం. ఇది అయినాక ఒక పావు గంట సేపు మన యొక్క సేల్స్ టార్గెట్స్, ఈ రోజు మన ఎజెండా ఇది డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్గా ఒక 45 మినిట్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అటెన్షన్ ఆన్ దిస్ మీటింగ్. కెన్ యూ ప్రొసీడ్? అర్థమైందండి అందరికీ? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకంటే ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకునే దాంట్లో సింగిల్ పాయింట్ ఎజెండా ఏదో ఓన్లీ వన్ వేలోనే ఉన్నది అంటే మనకి బేగా రీకలెక్ట్ అయిపోద్ది, మనకి బేగా అర్థమవుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఈజీగా అర్థం చేసుకోవడం అంటే అంటే ఫాస్ట్గా అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్, కొద్దిగా ఈజీగా వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే చేసే పని రిమైండ్ చేసుకున్నప్పుడు మనం ఒకవేళ దాన్ని ఇగ్నోరెన్స్ చేస్తున్నా కానీ చాలా బేగా మనం ఆ పనిలోకి స్ట్రీమ్ లైన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందు గురించనే ఎప్పుడు మనం ఎవ్రీడే చేసే డే ఇన్ డే అవుట్ ప్రాసెస్ మీద ట్రైనింగ్ కండక్ట్ చేసినా మన చెక్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు రిమైండ్ చేయడం జరుగుతుంటుంది. దాని చెక్ లిస్ట్ బేస్ చేసుకొని ట్రైనింగ్ చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు ఫాస్ట్గా రీకలెక్ట్ అయిపోగలుగుతారు. అంటే ఒక కొత్త దాని మీద ఫోకస్ చేసి ఎనర్జీ పెట్టేదానికి ఆల్రెడీ చేస్తున్న దాన్ని రిఫ్రెషింగ్ ఎనర్జీ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందు గురించని మనం ఎవ్రీడే ఫాలో చేసే థింగ్స్ టు చెక్ లిస్ట్ ని బేస్ చేసుకొని మనం రీక్యాప్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. కానీ ప్రొసీడ్? అర్థమైందండి అందరికి? ఓకే, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం యాజ్ ఎ మేనేజర్గా ఎవ్రీడే మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ వాటిని రిమైండ్ చేసుకోవాలి యాజ్ ఎ మేనేజర్గా. సో ఎంత బిజీగా ఉన్నా, ఎంత లీజర్ టైం ఉన్నా, ఏం చేసినా కానీ ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి.
తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్. మనం ఎవ్రీడే చేసుకునే పనుల్లో కొన్ని ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్ చూసుకోవాలి. అలా చూసుకోకపోతే మనకి రిమైండర్ సెషన్స్ పెరిగిపోతే చాలా పనులు ఇగ్నోరెన్స్ అయిపోతాయి, కొన్ని ఇంటిగ్రిటీస్ కూడా అక్కడ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో భాగంగా ఎవ్రీడే మనం ఫాలో చేసే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మీరు చూసుకున్నారంటే చూడండి, ఎవ్రీడే మనం బ్యాలెన్స్ చేయాల్సిన పనుల్లో అతి ముఖ్యమైన పనులు 10 పనులు ఉన్నాయండి. ఆ 10లోని మీరు చూసుకున్నారంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ మీరు చూసారంటే ఎవ్రీడే మార్నింగ్ స్టోర్కి రాగానే స్టోర్ ఓపెన్ చేసేయాలి. ఈవెన్ పిఎస్ బిఫోర్ డే నైటే చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ రాగానే మీ యొక్క ఆర్టికల్ సర్చ్ అప్డేట్ చేసుకొని, ఈవెన్ డే రిపోర్ట్ అప్డేట్ చేసుకొని, ఎవ్రీడే ఫస్ట్ మీరు మన యొక్క స్టోర్ యొక్క స్టేటస్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ స్టోర్ యొక్క స్టేటస్, స్టాఫ్ యొక్క పెర్ఫార్మెన్స్, బ్రాండ్స్ యొక్క పెర్ఫార్మెన్స్, మీ యొక్క స్టోర్ యొక్క పెర్ఫార్మెన్స్, మీ యొక్క స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ నాలెడ్జ్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్. అంటే నీ యొక్క స్టాఫ్ పట్ల, నీ యొక్క స్టోర్ పట్ల, నీ యొక్క స్టాక్ పట్ల నీకు బేసిక్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క గ్రిప్ నీ దగ్గర ఉన్నప్పుడు ఆ డేని నువ్వు డ్రైవ్ చేయగలుగుతావు. ఇందులో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పిటి ట్రాకర్ అండ్ వైపిటి ట్రాకర్ రివ్యూడ్ అండ్ ఎస్ఎంటి రైటింగ్ ఫీడ్బ్యాక్. అంటే ఎవ్రీ డే మన ఎస్పిటి ట్రాకర్ని ఎస్టర్డే వైపిటి ట్రాకర్ అంటే ఏంటి, ఎస్టర్డే పెర్ఫార్మెన్స్ ట్రాకర్, ఈ రెండు ట్రాకర్స్ని మనం ఎవ్రీడే మార్నింగ్ రాగానే ప్రింట్అవుట్ తీసుకొని ఏ స్టాఫ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఎవరు అలర్ట్ స్టేటస్లో ఉన్నారు, వాళ్ళ యొక్క బిల్స్ టార్గెట్ అంతా, ఈ విధంగా రివ్యూ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఆ యొక్క ఎస్పిటి ట్రాకర్ వైపిటి ట్రాకర్లో రాసి నోటీస్ బోర్డులో పెట్టాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఎవ్రీడే మీరు చేయాల్సింది. ఓకే, చూడండి, నేను ఎవ్రీడే రాగానే మీకు స్టోర్ ఓపెనింగ్ మెసేజ్ పంపించండి అంటాను. అట్ ద సేమ్ టైం మార్నింగ్ రిపోర్ట్స్ పంపించండి అంటాను. సో డైలీ రిమైండర్ పెడతాను పంపించిన వాళ్ళకి కూడా, బికాస్ దట్ ఈస్ ద బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్. స్టోర్ని విత్ ఇన్ టైంలో మనం ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా స్టోర్ లేట్ ఓపెన్ అయినా ఏది చేసినా మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో ఏ మటుకు ల్యాబ్స్ ఉన్నా కానీ మనకి ఈవెన్ సిఇఓ వరకు కూడా మెయిల్స్, ఇవన్నీ కూడా హై సెన్సిటివ్ పారామీటర్స్ అనమాట. అందుకే ఓపెనింగ్ మెసేజ్, మార్నింగ్ రిపోర్ట్స్, ఓపెనింగ్ టార్గెట్ షీటు, ఎవరు ఓపెన్ చేశారు, ఒక స్టాఫ్తో పాటు ఇంకొక స్టాఫ్ తోడు ఉండాలి, ఒక మేనేజర్తో పాటు ఇంకొక స్టాఫ్ తోడు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ పారామీటర్స్. మీరు పంపించే ఓపెనింగ్ మెసేజ్లో ఇవన్నిటిని కూడా చెక్ చేస్తాను అనమాట. సో సిమిలర్లీ మీకు ఉండే ఇంపార్టెంట్ వర్క్స్లో ఎవ్రీడే మీ స్టాఫ్ యొక్క రిపోర్ట్స్ని తీసుకొని చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ క్లియర్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దయచేసి ఇగ్నోరెన్స్ చేయకండి, దయచేసి కేర్లెస్నెస్ చేయకండి. మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇది నిన్నటి వరకు మీరు ఒకళ్ళు చేయకపోతే ఈ రోజు నుంచి చేయండి. ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఏదైనా పని చేయకపోవడం తప్పు కాదు, మీరు ఏదైనా తప్పు చేయడం కూడా తప్పు కాదు. బట్ మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని గ్రహించి వెంటనే రిజాల్వ్ చేసుకోవాలి. అలా రిజాల్వ్ చేయకుండా మనం కేర్లెస్ చేస్తూ డ్రైవ్ అయ్యామంటే అది చాలా పెద్ద తప్పు. సో ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఎవ్రీడే ఎస్పిటి ట్రాకర్, వైపిటి ట్రాకర్ ప్రింట్అవుట్స్ తీసుకొని స్టాఫ్ని ఎవ్రీడే రివ్యూ చేసుకొని మీ యొక్క రిమార్క్స్ రాసి నోటీస్ బోర్డులో పెట్టాలి. అండ్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీడే ఎలాగైతే ఎస్పిటి ట్రాకర్, వైపిటి ట్రాకర్ చేస్తామో బ్రాండ్స్ యొక్క బ్రాండ్ టార్గెట్ చేసిన ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని కూడా రివ్యూ చేసుకొని మీ యొక్క రివ్యూ పాయింట్స్ రాసుకొని మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ హడల్ బోర్డ్. ఎవ్రీడే హడల్ బోర్డ్ని ప్రింట్అవుట్ తీసుకొని హడల్ బోర్డ్లో కేపీఎస్ ఏ పారామీటర్లో మనకు కవర్ చేసుకోవాలి, మన స్టేటస్ ఏంటి అన్నీ చదువుకొని అవన్నీ రాసుకొని నోటీస్ బోర్డులో పెట్టాలి. సో దీస్ ఆర్ ద 3 వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్. నీ యొక్క సేల్స్ స్టేటస్ ఎక్కడుంది, నీ యొక్క సేల్స్ ఎవరు బాగా చేస్తున్నారు, ఎక్కడ నీకు ల్యాప్స్ అవుతుందని తెలుస్తుంది. హడల్ బోర్డు నీ యొక్క స్టోర్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బ్రాండ్ టార్గెట్ చేసారు, నీకు ఏ బ్రాండ్స్లో సేల్ అవుతుంది, ఏ బ్రాండ్స్లో నీ టార్గెట్ పెండింగ్ ఉండిపోయింది. అలాగా గ్యాప్ను నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఆ యొక్క కన్సర్న్ బ్రాండ్ ఎవరికైతే అప్పచెప్పమో ఆ బ్రాండ్ స్టాఫ్ని పిలిచి, ఇగోరా బాబు నీ బ్రాండ్లో చాలా ఎక్కువ టార్గెట్ పెండింగ్ ఉండిపోయింది అని చెప్పడానికి నీకు అవకాశం ఉంటుంది. సిమిలర్లీ నువ్వు డిస్ప్లే చెక్ లిస్ట్ అన్ని కూడా చేసి ఏమైనా డిస్ప్లే కరెక్షన్స్ ఏమంటే ఆ డిస్ప్లే కరెక్షన్స్ అయ్యి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా
ఈ కైండ్ ఆఫ్ మీరు కరెక్షన్ తీసుకోవాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ స్టోర్ ఓవరాల్ గా టార్గెట్ ఇచ్చుకోవడంలో కన్వర్షన్ ల్యాబ్స్ అయిందా, ఏటీవీ ల్యాబ్స్ అయిందా ఏంటనేది నీకు అవగాహన వస్తుంది. ఆ అవగాహన బట్టి నువ్వు ఇమీడియట్ గా కరెక్షన్ తీసుకోగలుగుతావు. చూడండి, ఎవ్రీడే మీకు హైలైట్ చేస్తుంటాం. మన సేల్ రిపోర్ట్, క్లస్టర్ సేల్ రిపోర్టు ఈ స్టోర్ని హైలైట్ చేస్తూ పంపిస్తాను. మీ స్టోర్ సేల్ మీకు తెలీదా, బట్ నేను ఎందుకు పంపించాలి? సిమిలర్లీ మీరు కూడా మీ స్టోర్ యొక్క డేటాని మీరు ఎవ్రీడే హైలైట్ చేస్తూ, ఆ హైలైట్ చేసిన దాన్ని టీమ్ బ్రీఫింగ్ లో డిస్కస్ చేస్తూ మీరు ఫాలో చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ లైక్ ఏ టార్గెట్ చేజింగ్. టార్గెట్ అచీవ్మెంట్ ఎప్పుడు అవుతుంది? నువ్వు టార్గెట్ ని చేజ్ చేసినప్పుడు. ఆ టార్గెట్ చేజింగ్ ఎప్పుడు అవుతుంది? ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అన్నిటితోటే నీకు అచీవ్మెంట్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ వర్క్స్. ఉదయం రాగానే మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్. Am I clear? Yes, sir. తర్వాత నెక్స్ట్ వీఆర్ ఇన్ ఏ సెగ్మెంట్. మనం ఉండే సెగ్మెంట్ ఏంటి? ఫుట్వేర్ సెగ్మెంట్. ఫుట్వేర్ సెగ్మెంట్ లో ద కీ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి? మీకు అపరల్ వేరేలాగా సెల్ఫ్ సర్వీస్ అన్నది ఉండదు. ఫుట్వేర్ సెగ్మెంట్ లో మీకు కంప్లీట్ గా సర్వీస్ ఓరియంటెడ్ సెగ్మెంట్. ప్రతి కస్టమర్ కి దగ్గరుండి మనం సర్వీస్ చేయాలి. కస్టమర్ 10 పేర్లు కొంటే ఒక్కొక్క పేరు 5 టైమ్స్ లో కస్టమర్ ట్రైల్ వేసి ఒక పేరు డిసైడ్ అవుతారు. అంటే ఒక 10 పేర్ల దగ్గర 5 into 5 25 పేర్స్ ట్రైల్ వేస్తారు. అంటే ప్రతి స్టాఫ్ కస్టమర్ కి సర్వీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ సర్వీస్ లో ద హార్ట్ ఆఫ్ ద బిజినెస్ మనంతా కూడా BOH లో డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఏరియాస్ ని మనం చాలా జాగ్రత్తగా మనం సపోర్ట్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి. ఆ 2 ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటంటే, ఒకటి స్టాఫ్, రెండోది BOH. ఈ 2 ఏరియాస్ ని కనుక మనం జాగ్రత్తగా ప్రొటెక్టెడ్ చేయగలిగామంటే నీ స్టోర్ లో సర్వీస్ క్వాలిటీ పెరుగుతుంది. నీ స్టోర్ లో స్టాఫ్ యాక్టివ్ గా వర్క్ చేయగలుగుతారు. నీ స్టోర్ లో స్టాఫ్ కి స్ట్రెస్ అన్నది ఉండదు. ఓకే, అట్ ద సేమ్ టైం అన్నిటిలో కూడా ఒకటే దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎవ్రీడే వర్క్ చెక్ చేసుకున్నా, రిమైండర్ చేసుకున్నా, ఏం చేసినా మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి. మనకి చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ లోనే మన యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ మనం చేయాలి. ఈ యొక్క పెర్ఫార్మెన్స్ లో మనం చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి? ఒకటి స్టాఫ్, ఇంకొకటి BOH. ఈ రెండింటిని గనక మీరు 100% పర్ఫెక్ట్ గా గనక పెట్టుకున్నారంటే మీ యొక్క 60% ఆఫ్ యువర్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాఫ్ ను ప్రాపర్ గా పెట్టి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసావో, ఎప్పుడైతే BOH ను ప్రాపర్ గా పెట్టుకొని దాన్ని ఫెసిలిటేట్ చేసుకున్నావో, నీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీలో 60 to 70% పార్ట్ ఆఫ్ ద వర్క్ ఆటోమేటిక్ గా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటి? మన యొక్క లేబులింగ్, ఐడెంటిఫికేషన్. అది BOH లో కానీ FOH లో కానీ. ఆ ఐడెంటిఫికేషన్ మనం ఏమంటాము? ఆర్టికల్ సర్చ్ అంటాం. BBR, బే బిన్ ట్రాక్, BOH ఆ పరంగా పెట్టి ప్రతి బాక్స్ కి ఐడెంటిఫికేషన్ ఇస్తాం. ఫ్లోర్ లో కూడా మనం లేబుల్ అది వేసి ఐడెంటిఫికేషన్ పెడతాం. కాకపోతే ఈ యొక్క స్టాఫ్ కైనా కానీ, ఈ యొక్క FOH కైనా కానీ, BOH కైనా కానీ ఎవ్రీడే మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఈ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడే చేసుకోవాలి, ఎవరి వాళ్ళే చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చేయాలి. ఈ యొక్క ప్రాసెస్ లో ఫ్లోర్ లో ఏవైతే లేబుల్స్ ఉంటాయో ఆ లేబుల్స్ మెయింటెనెన్స్ చాలా అవసరం. అండ్ ఇదంతా కూడా ఎవ్రీడే ఫాలో చేయాలి. ఆ ఎవ్రీడే ఫాలో చేయాలి అంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉండాలి. ఆ ప్రాసెస్ ద్వారా ఫాలో అయితేనే నీకు స్టోర్ లో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ఏదో ఒక వర్క్ అప్ చెప్పు అనుకో, ఈ రోజుకి ఆ పని కంప్లీట్ అవుతుందంటే, కానీ నువ్వు అది నీకు పర్మనెంట్ గా నీ స్టోర్ లో ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి? ఒక ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గూగుల్ రివ్యూస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. బాబు నీ గూగుల్ రివ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, అర్జెంట్ గా రివ్యూస్ చేస్తావా లేదా అని నేను గట్టిగా లెఫ్ట్ రైట్ వేసాను అనుకోండి. మీరు అర్జెంట్ గా వెళ్ళి 4-5 గూగుల్ రివ్యూలు మీ ఫ్రెండ్స్ తోటో, మీ స్టాఫ్ తోటో, కస్టమర్ తోటో వేయిస్తారు. అక్కడతో మీ రివ్యూస్ వచ్చేస్తాయి. బట్ నెక్స్ట్ డే మళ్ళీ రివ్యూస్ రావు. నెక్స్ట్ డే రివ్యూ రావాలంటే మళ్ళీ నేను ప్రెజర్ పెట్టాలి, మళ్ళీ నీకు రిపోర్ట్ పంపించాలి, నీకు తక్కువ ఉందని హైలైట్ చేయాలి. అంటే ఒక యాక్టివిటీగా వర్క్ చేసినంత వరకు నీకు ప్రియారిటీ అనిపించినప్పుడే దాని రిజల్ట్ వస్తుంది. కానీ దాన్నే ఒక ప్రాసెస్ గా పెట్టామంటే స్టాఫ్ తో పాకెట్ కార్డ్ ఇచ్చి మన CEP 5 స్టెప్స్ తో పాటు కూడా 6th స్టెప్ ఏంటి? 5 స్టెప్స్ తోటి ఎడిషనల్ గా 6th స్టెప్ ఏంటి? కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది ఒక ప్రాసెస్ గా ఫాలో చేసాం అనుకోండి. ఈ 5 స్టెప్స్ ఏంటి? 5 స్టెప్స్ ఆర్ ద ప్రాసెస్.
కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్. ఈ యొక్క 5 steps తో పాటుగా 6th స్టెప్ కూడా కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్నది యాడ్ చేసుకొని ఒక ప్రాసెస్గా ఫాలో చేసామంటే బై డిఫాల్ట్గా నీకు రివ్యూస్ అన్ని కూడా వస్తాయి. ఈ రోజున మన స్టోర్లో మన స్టాఫ్ని ఏం డ్రైవ్ చేస్తుంది, ఈ ప్రాసెస్ డ్రైవ్ చేస్తుంది, బికాస్ దిస్ ఇస్ ద డిఫాల్ట్. అదేవిధంగా దీన్ని కూడా ఒక ప్రాసెస్కి పెట్టేయాలి. సిమిలర్లీ మన ఎఫ్ఓహెచ్ బిఓహెచ్ కూడా మెయింటెనెన్స్ కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్గా డ్రైవ్ అవ్వాలి. అలా డ్రైవ్ అయ్యే క్రమంలో మీరు సిఎస్ఏకి మనం అలవాటు చేయాలి. ఎవ్రీడే మిర్రర్ చెకింగ్ చేసుకోవాలి. మిర్రర్ చెకింగ్ అంటే అర్థం ఏంటి? మీరు ఒక మిర్రర్ని పెట్టుకొని గ్లాస్ అన్ని కింద నుంచి చూడటం కాదు. మిర్రర్ చెకింగ్ అంటే ఏంటంటే ప్రతి లెగ్గకి కిందన లేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది అద్దం పెట్టి గ్లాస్ షెల్ఫ్లు ఉన్న దగ్గర కింద నుంచి చెక్ చేస్తారా, లేదు కొన్ని వుడెన్ షెల్ఫ్ల దగ్గర ఆ లెగ్గలన్నీ కూడా తీసి చెక్ చేసుకోవాలి. ఒక ఫుట్వేర్ స్టోర్కి ఉండే ద బేసిక్ వర్క్ ఏంటంటే ఎవ్రీడే స్టాఫ్కి, మేనేజర్కి రోజు రాగానే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఎలాగైతే చెక్ చేసుకోవాలో అదే విధంగా ఒక సిఎస్ఏ ఏం చేయాలి అంటే బిఓహెచ్ సెట్ చేసుకున్నది ఎఫ్ఓహెచ్ లెగ్లన్నీ కిందకి పెట్టేసి ఆ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకొని ఆ లెగ్స్ కూడా పాలిష్ చేసుకొని క్లీనింగ్ చేసుకొని తా యొక్క లేసులు అన్ని కూడా ప్రాపర్గా పెట్టి స్టఫింగ్ ప్రాపర్గా పెట్టి వెనకాత లేబుల్ ఉందా లేదో చూసుకొని ఆ యొక్క డిస్ప్లే గైడ్లైన్స్ పరంగా తన యొక్క కౌంటర్ని సర్దుకోవాలి. ఒక సిఎస్ఏకి ఉండే బేసిక్ వర్క్, మార్నింగ్ రాగానే అతను చేయాల్సిన వర్క్. ఆ యొక్క క్రమంలో ఎవ్రీడే మిర్రర్ చెకింగ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీడే ఎఫ్ఓహెచ్ దగ్గరికి కింద లేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బిఓహెచ్లో నెంబర్ పరంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద ఎవ్రీడే ప్రాక్టీస్, ఎవ్రీడే ఇంపార్టెంట్ వర్క్. ఓకే, తర్వాత స్టోర్ స్టాఫ్ ఫాలోయింగ్ కేటగిరీ ఛాంపియన్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? ప్రతి స్టాఫ్కి అకౌంటబిలిటీ ఉండాలి. ప్రతి స్టాఫ్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఏటి క్రియేట్ చేస్తుంది? మన కేటగిరీ ఛాంపియన్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద కేటగిరీ ఛాంపియన్ ప్రాసెస్? ప్రతి స్టాఫ్కి సెట్ ఆఫ్ ద బ్రాండ్స్ మనం ఇస్తాం. ఆ ఇచ్చిన బ్రాండ్స్ని ఆ యొక్క స్టాఫ్ మెయింటెనెన్స్ చేస్తారు. అంటే మీ యొక్క స్టోర్కి మీరు ఎలాగైతే మేనేజరో ఆ యొక్క బ్రాండ్కి ఆ స్టాఫ్ ఒక మేనేజర్. సో మీ స్టోర్లో ఈ ప్రాసెస్ ఫాలో చేయాలి. అంటే ప్రతి స్టాఫ్కి మనం బ్రాండ్స్ అప్ చెప్పి ఆ బ్రాండ్ యొక్క సర్వీస్ అంతా కూడా ఆడి బాధ్యత తీసుకునేలాగా మీరు స్టోర్లో డ్రైవ్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ డే. సో బిఓహెచ్ ఎస్కేడి వైజ్ ఎలైన్ అయ్యి ఉందా లేదా, బిఓహెచ్ అంతా కూడా ఎస్కేడి వైజ్గా సీరియల్ నెంబర్ పరంగా మనం ఎవ్రీడే సర్దుకోవాలి. అది స్టోర్లో ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్గా ఫాలో చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆల్ బ్రాండ్స్ ఎఫ్ఓహెచ్ లెగ్స్ అవైలబుల్ ఎస్కేడి లేబుల్ వైజ్. ఎఫ్ఓహెచ్ లెగ్స్ అన్నిటికీ కూడా ఎస్కేడి లేబుల్ అన్ని కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ టుడే ఆర్టికల్ సెర్చ్ అప్డేటెడ్. సో ఎవ్రీ డే మీ యొక్క బుక్ స్టాక్ని డౌన్లోడ్ చేసుకొని మై స్టాక్ దాంట్లో వేసి అప్డేట్ కొట్టుకొని షీట్ నెంబర్ 11లోకి వెళ్ళి ఏమైనా ఆర్టికల్స్ పెండింగ్ అప్డేట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత షీట్ నెంబర్ 1లోకి వెళ్ళి మీ యొక్క స్టాక్ డాష్ బోర్డ్ని రీడ్ చేయాలి. యాజ్ లైక్ మీ ఎస్పిటి ట్రాకరు, బ్రాండ్ టార్గెట్ చేసరు, తర్వాత మీ యొక్క స్టోర్ హడల్ బోర్డు ఎలాగైతే రీడ్ చేస్తున్నారో సిమిలర్ వే ఈ యొక్క ఆర్టికల్ సెర్చ్ స్టాక్ అప్డేట్ చేసుకొని ఎవ్రీడే నీ స్టాక్ను కూడా అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవ్రీడే చేస్తావో నీ స్టోర్ మీద నంబర్ గ్రిప్ నీకు ఉంటుంది, మీ స్టాఫ్ మీద నంబర్ గ్రిప్ ఉంటుంది, నీ బ్రాండ్ మీద నంబర్ గ్రిప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీ యొక్క స్టాక్ మీద నీకు అవగాహన ఉంటుంది. నీకు సడన్గా ఏదైనా కాల్ వచ్చినా, ఎవరైనా ఇమీడియట్గా సడన్గా నీకు కాల్ చేసి క్వైరీస్ అడిగినా, కేటగిరీ వాళ్ళు చేసినా, బిజినెస్ చేసినా, మన సార్ వాళ్ళు ఫోన్ చేసినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సిమిలర్లీ మీరు మీ యొక్క స్టోర్ యొక్క బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ని మీరు చేయగలుగుతారు. లేని పక్షంలో మీరు ఏమి చేయలేరు. ఎందుకంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ లేనప్పుడు అది ఏదైతే కనిపిస్తుందో దాంట్లోనే అలా ఉండిపోతారు. ఎటువంటి కరెక్షన్స్ చేయలేరు. ఆ కరెక్షన్స్ చేయాలంటే యూ నీడ్ ఏ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ దేంతో వస్తుంది? ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ద్వారా వస్తుంది. ఓకే, తర్వాత ఏసీ వర్కింగ్ ఫైన్ ఇన్ స్టోర్ మర్చిపోకండి. వీ షుడ్ మెయింటైన్ 100% మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, మనం మెయింటైన్ చేసే స్టాండర్డ్స్, మనం ఇచ్చే సర్వీసెస్ వాటిని బేస్ చేసుకొని ఫుట్ఫాల్ ఏ విధంగా వస్తుందో తెలుసమ్మా? ఒకటి ప్రోడక్ట్, రెండోది నువ్వు ఇచ్చే సర్వీస్. ఈ రెండే నీకు డిఫైన్ చేస్తాయి కస్టమర్ నీ స్టోర్కి మళ్ళీ రావాలా వద్దా అన్నది. సో ఈ రెండిట్లో నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. నీ ప్రోడక్ట్, నీ యొక్క సర్వీస్, ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా పెట్టుకున్నావు అంటే నీకు కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు. ఆమె క్లియర్?
ఆమె క్లియర్? తర్వాత నెక్స్ట్ స్టోర్ లో మ్యూజిక్ యాజ్ పర్ ద కంపెనీ స్టాండర్డ్స్. కంపెనీ స్టాండర్డ్స్ పరంగా మన యొక్క కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ మ్యూజిక్ ని మాత్రమే మనం ప్లే చేయాలి. ఏది కూడా లోకల్ కూడా ప్లే చేయకూడదు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్. మనం ఎవ్రీడే స్టోర్ లో చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె క్లియర్? అర్థమైందండి? ఓకే. తర్వాత సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అండి? మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ వర్క్స్ ఏవైతే చేయాలో వాటిని రిమైండ్ చేసుకున్నాం. సిమిలర్లీ మనం యాజ్ ఎ మేనేజర్గా మీరు చెక్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ అంటే పైన మనం ఏవైతే డిస్కస్ చేసాం వీటిని నాన్ నెగోషియబుల్గా పెట్టుకోవాలి. నాన్ నెగోషియబుల్ అంటే ఏంటి? ఈ యొక్క పనుల్లో మీకు ఎటువంటి బేరసారాలు ఉండకూడదు, ఖచ్చితంగా చేయాల్సిందే అని ఒక నాన్ నెగోషియబుల్ పారామీటర్గా మీరు వీటిని ఫాలో చేయాలి. సిమిలర్లీ ఎవ్రీ డే మీరు కొన్ని చెక్ పాయింట్స్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ చెక్ పాయింట్స్ని క్రియేట్ చేసుకొని ఎవ్రీడే మీరు కనుక చెక్ చేసుకున్నారంటే మీ స్టోర్లో పెండింగ్ వర్క్స్ ఏమి ఉండవు. మీరు ఎక్కడ కూడా రిస్క్లో ఎక్కడ కూడా మీరు పడరు. స్టోర్ అంతా స్మూత్. బికాజ్ మీ స్టోర్లో స్టాఫ్, ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో మీ ఉద్యోగం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు కూడా ఎక్కడ రిస్క్లో ఉండకుండా ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అంటే ఎవ్రీడే ఈ యొక్క చెక్ పాయింట్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకున్న ల్యాబ్స్ పాయింట్ నోట్ చేసుకొని వాటిని మీరు సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సో ద ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? మనం ఎవ్రీడే ఏవైతే మార్నింగ్ వర్క్స్ ఉంటాయో వీటిని క్రమం తప్పకుండా ఫాలో చేయాలి. అండ్ ఎవ్రీడే ఈ పాయింట్స్ని మనం చెక్ చేసుకోవాలి. ఆ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ రిమైండ్ చేసుకున్నామంటే, మనం ఎవ్రీడే చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ని ఒకసారి రిమైండ్ చేసుకున్నామంటే ఇక్కడ కూడా 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవ్రీడే చెకింగ్ చేసుకోవాలి. మీరు ఎవ్రీడే చెక్ లిస్ట్ చేసేటప్పుడు దీన్ని కూడా క్రమంగా చేసుకోవాలి. అందులో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్లైన్ ఆర్డర్స్ చెక్. ఓకే, ఒక టైం పీరియడ్లో 1 PM 3 PM లేదా క్లోజింగ్ ఆన్లైన్ ఆర్డర్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి, మనకి రిటర్న్ ఆర్డర్స్ వచ్చాయా, రిటర్న్ ఆర్డర్స్ అన్ని ప్రాసెస్ చేస్తామా లేదా, ఇది ఎప్పటికప్పుడే మీరు చెక్ చేసుకోవాలి. ఇది కనుక చెక్ చేసుకోలేదనుకోండి ఇది చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ ఆన్లైన్ ఆర్డర్లో ఎవరైతే ఫాలోఅప్ చేస్తారో జావేద్ కానీ ఆనంద కానీ డైరెక్ట్గా సీఈఓలకు కూడా మెసేజ్లు పెట్టేస్తుంటారు. పలానా అశోక్ స్టోర్లో పలానా స్టోర్ మేనేజర్ దగ్గర ఇవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇప్పటికి 4 సార్లు రిమైండర్ చేస్తాం కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ కైండ్ ఆఫ్ వెర్షన్లో హైలైట్ చేస్తుంటారు. మెయిల్స్ కూడా హైలైట్ చేస్తుంటారు. ఇమీడియట్గా కాల్స్ వస్తుంటాయి, గట్టిగా అడుగుతుంటారు. ఆ యొక్క మెయిల్స్లో కూడా అడుగుతుంటారు. చాలా ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఇది కనుక ఎప్పటికప్పుడే చెక్ చేసుకున్నామంటే, ఎప్పటికప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తామంటే మనకి ప్రెషర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవ్రీడే మీరు చెక్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే డైలీ స్ట్రక్చర్డ్ టీమ్ బ్రీఫింగ్ జరగాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ టీమ్ బ్రీఫింగ్ అనేది మీకు స్పెషల్గా మనం ట్రైనింగ్లో కండక్ట్ చేసుకున్నామండి. బట్ ఎవ్రీడే స్టోర్లో టీమ్ బ్రీఫింగ్ అనేది జరగాలి 15 to 20 minutes. ఇప్పుడు మనకి కూడా కొత్త ప్రాసెస్ వచ్చింది. ఈ టీమ్ బ్రీఫింగ్ చేసి ఆ టీమ్ బ్రీఫింగ్ లింక్లో కూడా మనం అప్డేట్ చేయాలి. ఆమె క్లియర్? సో ఎవ్రీడే మనం ఈ యొక్క ఆన్లైన్ ఆర్డర్స్ చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఎవ్రీడే టీమ్ బ్రీఫింగ్ కండక్ట్ చేయాలి. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవ్రీడే చెక్ చేయాలి. ఏంటి? సెర్చ్ బాక్స్ యూజింగ్ టు ఫైండ్ మల్టిపుల్ పేర్స్ ఫర్ ద కస్టమర్స్కి మల్టిపుల్ పేర్స్ చూపించాలి. అలా మల్టిపుల్ పేర్స్ హ్యాండిల్ చేసే క్రమంలో స్టోర్ స్టాఫ్, స్టోర్ మేనేజర్ అందరూ కూడా సెర్చ్ బాక్స్ యూజ్ చేస్తున్నారు లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సెర్చ్ బాక్స్ అడ్వాంటేజ్ ఏంటి? ఒక CHA చెప్పలు 5-1గా కొట్టామంటే 5 size చెప్పల్స్ అన్ని కూడా మీకు లిస్ట్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మల్టిపుల్ పేర్స్ వెంటనే కస్టమర్ తీసుకెళ్లారో మనకి అక్కడ KPIs అనేది స్ట్రాంగ్ వస్తుంది. ఓకే, తర్వాత స్టోర్ ఎక్స్ చెక్ చేసి మీరు అప్డేట్ చేయాలి. స్టోర్ ఎక్స్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ట్రాకర్స్లో నీ స్టోర్కి సంబంధించిన SIT ట్రాకర్ కానీ, STO ట్రాకర్ కానీ, RTV ట్రాకర్ కానీ ఏవైతే నీ స్టోర్కి సంబంధం ఉంటాయో ఆ స్టోర్కి సంబంధించిన డేటా ఇన్పుట్స్ని మీరు చెక్ చేసుకోవాలి. మీ తరఫున పెండింగ్ ఉంటే అప్డేట్ చేయాలి. అది స్టోర్ ఎక్స్ అవనివ్వండి, మన యొక్క
మీకు ఇచ్చిన లింక్ లో ఆన్లైన్ లో ట్రాకర్ అప్డేట్ చేయను. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ చెక్ పాయింట్. యాజ్ ఎ మేనేజర్ గా మీరు డైలీ చెక్ చేసుకోవాలి. తర్వాత అర్థమైందమ్మా? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 4 పాయింట్స్. దీస్ ఆర్ ద చెక్ పాయింట్స్. మనం పైన డిస్కస్ చేసుకున్నాం. దోస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ నాన్ నెగోషియబుల్ పారామీటర్స్ పాయింట్స్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీడే మనం చెక్ చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్. సో ఇప్పటి వరకు మనం 4 ఇంపార్టెంట్ పారామీటర్స్ ని మనం డిస్కస్ చేసాం. ఇప్పటివరకు చెప్పింది గుర్తుందండి అందరికీ కూడా? అర్థమైందండి? వెరీ 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 ఇంపార్టెంట్ చెక్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ చెక్ పాయింట్ ఈస్ నో స్టాఫ్ యూజింగ్ మొబైల్స్ అలౌడ్ ఆన్ ద ఫ్లోర్. స్టాఫ్ కానీ మీరు ఓకే, స్టాఫ్ ఎవరు కూడా ఫ్లోర్ లో ఎక్కడ మొబైల్స్ యూజ్ చేయకుండా చాలా జాగ్రత్త తీసుకోండి. ఎవరు కూడా ఫోన్లు యూజ్ చేయకుండా చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఆ ఫోన్లు యూజ్ చేయడం వల్ల ఒకటి యూట్యూబ్ అనేది ఒక ఎడిక్షన్ లాంటిది. ఆ యూట్యూబ్లు, క్రికెట్లు, వీటిల్లో స్టాఫ్ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, మీరేదో దెబ్బలాడతారు, వాటితో పని చేస్తారు, కస్టమర్ దగ్గర పంపిస్తారు, అది ఓకే, అంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఈ ఫోన్లు యూసేజ్ ఇవన్నీ కూడా ఇస్తారో దీంతో ఇంటిగ్రిటీ జరగడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన క్లస్టర్లోనే జరిగిన 2 మేజర్ ఇన్సిడెంట్స్, నాట్ ఎ స్మాల్ కూడా కాదు, మేజర్ ఇన్సిడెంట్స్. స్మాల్ ఇన్సిడెంట్స్ 3. అవి ఏంటంటే, ఒకటి తిరుపతి ఫ్రాడ్ ఇన్సిడెంట్, తర్వాత మన ప్రొద్దుటూరు ఫ్రాడ్ ఇన్సిడెంట్, తర్వాత ఏమని ఇలాగా జీబీస్ ఏదో చిన్న అఫ్కోర్స్ కస్టమర్ కాబట్టి అది ఏమి కాదు, ఒక 2 ఇన్సిడెంట్ జరిగాయి. ఈ యొక్క 4 కేసెస్లో కూడా ద కీ రీజన్ ఏంటంటే, కస్టమర్ ఏదైతే పే చేస్తున్నారో పే చేసిన అమౌంట్ ఫోన్పేలో తీసుకోవడం, తర్వాత కస్టమర్ వెళ్ళిపోయినాక మళ్ళీ తిరిగి బిల్ చేయడం. ఇందులోనే ఫ్రాడ్ అంతా కూడా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? వై? బికాజ్ మీరు ఆ యొక్క స్టాఫ్ని మొబైల్స్ అలౌ చేయడం వల్ల అక్కడ ఫ్రీ హ్యాండ్ అయిపోతుంది. మీరు కూడా దయచేసి మీ స్టాఫ్ యొక్క ఫోన్పేలు చెక్ చేస్తున్నాండి. అట్లీస్ట్ వారానికి ఒకసారి చెక్ చేయండి. నేను కూడా డిసైడ్ అయ్యాను, నేను స్టోర్ విజిట్కి వచ్చినప్పుడు మీ స్టోర్ విజిట్కి వచ్చినప్పుడు మీ యొక్క ఫోన్పే అండ్ అట్ ద సేమ్ టైం మీ యొక్క స్టాఫ్ ఫోన్పే కూడా ఒక 1 మంత్ యొక్క ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తాను. అన్ని ట్రాన్సాక్షన్స్ చెక్ చేయండి, బికాస్ దట్ ఈస్ యువర్ ప్రైవసీ. బట్ రిలయన్స్ రిటైల్ అని కొట్టానంటే, ట్రెండ్స్ ఫుట్వేర్ అని కొట్టానంటే, ట్రెండ్స్ ఫుట్వేర్ పేమెంట్లు, ఆ కస్టమర్ పేమెంట్లు మనకి తెలిసిపోతాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఆ ఫోన్పేలోని మీరు 500, 1000 అలా ఉంటాయి. 599 మన ఎంఆర్పి ప్రైస్లు, మన ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్లీజ్ ఇవన్నీ కూడా చెక్ చేయడం కూడా అసహ్యంగా ఉంటాయి. కానీ ఇక్కడే మేజర్ లూప్ అండ్ ల్యాబ్స్ అనేది జరుగుతుంది. మీరైనా కానీ ఈవెన్ ఒకటి మొబైల్ వాడకండి, ఇంకొకటి ఎనీ రీజన్ మీరైనా మీ స్టాఫ్ అయినా ఎవరు కూడా మీ ఫోన్పేల ద్వారా కంపెనీ ట్రాన్సాక్షన్స్, అది పెట్టి ఎక్స్పెన్స్ కానివ్వండి, ఒక బిల్లుకి సంబంధించి కానివ్వండి, ఏది కూడా మనీ ట్రాన్సాక్షన్స్ మనం చేయకూడదు. ఓకే, మనం కంపెనీకి రిలేటెడ్ సంబంధించి మన పర్సనల్ దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా వాట్ ఎవర్ ద రీజన్ యూజ్ చేయకూడదు. సో దీన్ని మీరు ఎప్పటికప్పుడే మీరు చెక్ చేసుకోలేదంటే మీ స్టోర్స్లో ఇంటిగ్రిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ మేనేజర్గా. ఒకటి, మీ స్టోర్లో ఇంటిగ్రిటీ జరగకుండా ఉంటుంది, ఇంకొకటి మీరు సేఫ్గా ఉంటారు. లేని పక్షంలో ఇదే రీజన్ తోటి అదే ఒక రీజన్ మేము మీ యొక్క ఉద్యోగాల మీద కూడా తీసుకొస్తుంది. దయచేసి ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండండి, చెక్ చేయండి. మీ కంటికి కనిపించకుండా మీ స్టాఫ్ వాడుతుంటారు, అలో చేయకండి, స్ట్రిక్ట్ చేయండి. లేదంటే మా ఫోన్ లేకపోతే అవదంటే ఆయన ఇంటికి పంపించి ఆ ప్లేస్ని ఇంకొకటి పెట్టండి. నీ స్టోర్లో డిసిప్లిన్ కన్నా, నీ స్టోర్లో ఒక పద్ధతిగా ఉండేవాడి కన్నా నువ్వు మొమ్మట పడద్దు. నీ స్టోర్లో ఏమైనా ఎర్రగంటగా ఉన్నా ఏమటుకు ఇండిసిప్లిన్ అటువంటి స్టాఫ్ లేకపోవడమే మంచిది. గుర్తుంచుకోండి, మన దగ్గర ఒక 10 మంది స్టాఫ్ ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక 4 బాగోకపోతే ఇంకొక 6గురితో మనం పని చేయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన దగ్గర ఉన్నదే 2, మన దగ్గర ఉన్నదే 3. ఆ 3ని కూడా మీరు పర్ఫెక్ట్గా ఒక ట్రస్ట్ వర్తీగా ఒక మంచిగా మీరు ఉంచుకోకపోతే మీ యొక్క పనులు మీరు హ్యాండిల్ చేయలేరు. మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క లైఫ్ కాంప్లికేట్ అయిపోతుంది. సో ప్లీజ్ బీ వెరీ విజిలెంట్ అండ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ పారామీటర్. ఎవ్రీ డే చెక్ చేసుకుంటూ ఉండండి. Am I clear to everyone? Am I clear to everyone? Yes, sir. Okay. Yes, sir. Yes, తర్వాత sir. Yes, sir. నెక్స్ట్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. బిఓహెచ్, ఓకే,
cartons kept with concern poster indicators. మీ BOSలో ఏమైనా ఎక్స్ట్రా కార్టన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆ కార్టన్లో ఏముంది అని పోస్టర్ పెట్టడం మర్చిపోకండి. అది డ్యామేజెస్ కానివ్వండి, ఎక్సెస్ స్టాక్ కానివ్వండి, లేదు మీకు ఏదైనా ఆర్టీవీ పికప్ పెండింగ్ కానివ్వండి, జిఆర్ఎన్ పెండింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ దాని రిలేటెడ్గా దాని పోస్టర్ ఉండాలి. ఆ పోస్టర్ ఆర్ట్ వర్క్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. రెడ్ కలర్లో ఇది 2993 అని అవి ప్రింట్అవుట్ తీసి దానికి పిన్ చేసి తగిలించేస్తానండి. ప్రతి దానికి కూడా దాని యొక్క డీటెయిల్స్ ఉండేలా చూడండి, ఎవ్రీడే చెక్ చేసుకోండి. తర్వాత ఎఫ్ఓజ్ అండ్ బిఓజ్ ఎస్కేడి లేబుల్స్ అప్డేటెడ్. మీరు మన స్టాఫ్ ఎలాగైతే డైలీ మిర్రర్ చెక్ చేయాలో యాజ్ ఎ మేనేజర్గా మీరు కూడా రోజుకు ఒక సెగ్మెంట్ని మీరు క్రాస్ చెకింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఆ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ద మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎలాగైతే స్టాఫ్ మీరు మొబైల్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలో సిమిలర్లీ ఎవ్రీ డే గ్లోబల్ అకౌంట్ ఫాలో చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద సెకండ్ కీ ఏరియా ఫర్ ద ఫ్రాడ్స్ జరిగే దాంట్లో అన్నింటిలో కూడా నెక్స్ట్ కీ ఏరియా ఇదే. గ్లోబల్ అకౌంట్ ఎప్పుడైతే నీకు ఒక వారం రోజులు 10 రోజులు స్కిప్ అవుతుందో ఆ స్టోర్లో ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది అని మీరు డిసైడ్ అయిపోండి. అందుకే ఎవ్రీడే మీ వాట్సాప్ గ్రూప్లో గ్లోబల్ అకౌంట్ మార్నింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అడుగుతుంటాను. ఎవరైతే ఈ యొక్క రిపోర్ట్స్ మార్నింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఎవరైతే పంపరో అక్కడ నేను అర్థం చేసుకుంటే అక్కడ మేనేజర్ కేర్లెస్ అవుతున్నారు, ఆ స్టోర్లో సంథింగ్ ఇగ్నోరెన్స్, కేర్లెస్, లేజినెస్ అనేది క్రియేట్ అవుతుందని అర్థం అవుతుంది. ఎక్కడైతే గ్లోబల్ అకౌంట్ రాదో అక్కడ నాకేంటి అర్థం అవుతుంది అంటే అక్కడ స్టాక్లో సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల గ్లోబల్ అకౌంట్ రావట్లేదు అని అర్థం అవుతుంది. తర్వాత ఎక్కడైతే ఈవినింగ్ చెక్ లిస్టులు, ఎక్కడైతే పాకెట్ బుక్స్ అయి రావో అక్కడ కొద్ది ప్రాసెస్ ల్యాప్స్ అవుతుంది అని అర్థం అవుతుంది. బికాజ్ ఇవన్నీ కూడా అనలిటికల్గా ఎగ్జాంపుల్స్ అనమాట. సిమిలర్లీ గ్లోబల్ అకౌంట్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. మీకు కూడా తెలుస్తుంది. ఈ రోజున ఒక 1 అవర్ పెట్టి మీ మీటింగ్లో ఉన్నారు. ఈ 1 అవర్లో అక్కడ బిల్లింగ్ ఏం చేస్తున్నాడో, కస్టమర్కి డబ్బులు తీసుకోకుండా పంపించేస్తున్నాడా, ఫోన్పేలో తీసుకొని పంపించేస్తున్నాడా, లేదు మీరున్న ఫ్రెండ్ ఆర్డర్ వస్తే ఒక పేరు తీసుకొచ్చి పంపించాడా, మీరు ఏం ఐడెంటిఫై చేయగలుగుతారు? మనకి కెమెరా కంట్రోల్ లేదు, సెక్యూరిటీ గార్డ్ లేదు, ఏదో ఉన్నది ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురులో ఒకడు ఒక కస్టమర్ దగ్గర ఉండి ఇంకో కస్టమర్ దగ్గర ఉన్నా కానీ ఫ్లోర్లో ఎవడు ఇండిపెండెంట్ వాడే అయిపోతాడు. ఏం జరుగుతుందో ఒకటి నుంచి ఇంకో కంటికి కూడా తెలియదు. ఏం జరిగినా నెక్స్ట్ డే నువ్వు గ్లోబల్ అకౌంట్ చేసుకున్నావంటే నీకు అర్థమైపోతుంది. వెంటనే ఎల్పిఓకి ఫోన్ చేసావంటే బిఫోర్ డే కెమెరా చూపిస్తారు నీకు. నువ్వు ఇది కనుక ఫాలో చేస్తామంటే నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నీ స్టోర్లో మిస్టేక్ జరగడానికి డోర్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి. నువ్వు ఎన్ని ఫ్రీ హ్యాండిల్ ఇస్తావనుకో డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయో ఏదైనా జరగవచ్చు, ఏ తప్పని జరగవచ్చు, ఏ దొంగన దూరవచ్చు, ఎలాగైనా జరగవచ్చు. నీ యొక్క లైఫ్ రిస్క్లోకి వెళ్ళిపోతుంది. యాజ్ ఎ మేనేజర్గా నువ్వు వీటిని చెక్ చేసుకుంటూ మేనేజర్గా నువ్వు మేనేజ్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ కీ రోల్, డ్యూటీ రూల్. అర్థమైందండి. నెక్స్ట్, ఎవ్రీ డే నెగిటివ్ స్టాక్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చెప్పాను, ఎటువంటి రాంగ్ బిల్లింగ్ జరిగినా ఏం జరిగినా కానీ నీ బుక్ స్టాక్లో మీకు నెగిటివ్ స్టాక్. మన రిలయన్స్లోనే ద బిగ్గెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మన యొక్క ఐటీ చాలా స్ట్రాంగ్. అది ప్రతి ఆర్టికల్ టు ఆర్టికల్ పర్ఫెక్ట్గా లెక్క వస్తుంది. మన శాప్ అయితే ఇంకా 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎవ్రీడే ఆర్టికల్ సెర్చ్ అప్డేట్ చేసుకొని చెక్ చేసుకున్నారంటే బిఫోర్ డే ఏ మటుకు రాంగ్ బిల్లింగ్స్ జరిగినా మీకు అందులో చూపించేస్తుంది. వెంటనే దాన్ని ఇంటరాగేట్ చేస్తున్నారంటే అక్కడితో అరెస్ట్ చేయగలుగుతారు. ఒకటే గుర్తుంచుకోండి అన్నమాట, ఎవడైనా దొంగతనం చేశాడంటే ఒక పేరు దొంగతనం, 3వ పేరు, 4వ పేరు, 5వ పేరుతో దొరికేస్తాడు ఖచ్చితంగా. నీ స్టోర్లో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా. కానీ ఇగ్నోరెన్స్ ఉన్నా, కేర్లెస్నెస్ ఉన్నా, పొరపాటు ఉన్నా అది అలా స్ట్రెచ్ అయిపోతుంది, బాగా పెద్ద అయిపోతుంది. దాన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ అక్కడితో అరెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా అరెస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఈ యొక్క గ్యాప్లో అరెస్ట్ చేస్తావు కదా, ఈ అరెస్ట్ చేసే గ్యాప్లో నీకు మేబీ ఒక పేరు షార్టేజ్ వస్తుందేమో, నెక్స్ట్ దాంట్లో నీకు తగ్గిపోతుంది. కానీ ఈ అరెస్ట్ చేయలేదనుకో ఒక పేరు 10 పేర్లకు వెళ్ళిపోతుంది. ఈ యొక్క అరెస్ట్ చేసే గ్యాప్లో ఏదైతే ఒక పేరు షార్ట్ వస్తుందో ఒక పేరు అలాగా పిఏ టు పిఏ దాంట్లో వచ్చే వేరియన్స్ ఉన్న మినిమం గ్యాప్లో నీకు ఆడిట్లో ఎటువంటి ఇబ్బంది రాదు. నువ్వు దీన్ని కంట్రోల్ చేయలేదంటే ఆ స్ట్రెచ్ అనేది చాలా పెద్ద అయిపోతుంది. నువ్వు తిరిగి డబ్బులు కట్టాల్సి వస్తుంది, శాలరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎస్ఎల్పి ఇష్యూస్ వస్తాయి, ఈ యొక్క టెర్మినేషన్స్కి వెళ్తాయి, వార్నింగ్ లెటర్స్కి వెళ్తాయి, అన్నెసరీ న్యూసెన్స్లు అన్నీ కూడా జరుగుతాయి. అల్టిమేట్గా కంపెనీకి రూపాయి పోదు. నీకు అప్పచెప్పింది లాస్ట్ రూపీ వరకు కూడా నీ దగ్గరే రికవరీ చేస్తారు. మధ్యలో యాజ్ ఏ ఎంప్లాయీగా నువ్వే బలైపోతావు. ఈ యొక్క ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్ని ఎవ్రీ డే కనుక మీరు చెక్ చేసుకోలేదు అంటే మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. చెక్ చేసుకోకపోతే
మీ స్టోర్లో జరిగే పొరపాటుని మీరు ఐడెంటిఫై చేయలేరు, మీ స్టోర్లో జరిగే పొరపాటుని మీరు కంట్రోల్ చేయలేరు. సిమిలర్లీ మీ స్టోర్లో ఇంప్రూవ్మెంట్ మీరు చేయలేరు, అలాగా డిస్ప్లే డాల్ అయిపోతారు. ఓకే, తర్వాత డబ్ల్యూబీసీ చెక్డ్ ఎవ్రీ డే మీ మన కేటగిరీ ఛాంపియన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ కేటగిరీ ఛాంపియన్ ప్రాసెస్ పరంగా స్టాఫ్ ఎఫ్ఓహెచ్ లేబుల్స్ చెక్ చేసుకుంటారు, బిఓహెచ్ లేబుల్స్ చెక్ చేసుకుంటారు. ఈ రెండు చెక్ చేసుకునే క్రమంలోనే ఏదైనా డబ్ల్యూబీసీ కనిపిస్తే ఇమీడియట్ గా తీసుకొచ్చి బిఓహెచ్ కి సరెండర్ చేసిందండి. ఆ బిఓహెచ్ లో మీరు సెపరేట్ గా ఒక కాటన్ మన 2993 2994 ఎలాగైతే ఉంటాయో డబ్ల్యూబీసీ కూడా డెడికేటెడ్ గా ఒక కాటన్ పెట్టండి. మనకి చూడండి, మున్సిపాలిటీ పొడి చెత్త తడి చెత్త అని డబ్బాలు ఎలా పెడతారు, మన స్టోర్ లో కూడా డ్యామేజెస్ అన్నిటిలాగానే డబ్ల్యూబీసీ ఒక సెపరేట్ గా కాటన్ పెట్టి ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన ఆ యొక్క డబ్ల్యూబీసీ ఆర్టికల్స్ ని 1444 స్లాగ్ లోకి మార్చేసి అందులో పడేసేయండి. వారానికి ఒకసారి నేను మెయిల్ పెట్టేస్తాను. ఒకప్పుడులా కాదు, ఇప్పుడు మెయిల్ పెట్టగానే వెంటనే ప్రింట్ వేసి డిస్పాచ్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ కల్లా నీకు లేబుల్స్ వచ్చేస్తాయి, మీకు వచ్చిన స్టాక్ లో పంపించేస్తారు, లేబుల్స్ వచ్చేస్తాయి. ఆ లేబుల్ వేసి మళ్ళీ పెట్టేసి ఈ యొక్క 1444 లొకేషన్ నుంచి మళ్ళీ 1000 లొకేషన్ లో తీసుకొచ్చారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్, ఎవ్రీడే మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ పాయింట్స్. Am I clear? సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామా, నువ్వు ఎవ్రీడే చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ మీద డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీడే నువ్వు చెక్ చేసుకోవాల్సిన పనుల మీద మనం డిస్కస్ చేసుకున్నాం. Am I clear? అర్థమైందండి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది? ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం అండి. మీ అందరికీ తెలుసు మన యొక్క ఒక నిమిషం, మీ అందరికీ తెలుసు మన యొక్క 4 ఇంపార్టెంట్ ఏరియా ఏదైనా ఉందంటే బిజినెస్ కి ప్రస్తుతానికి మనం స్ట్రగుల్ అవుతున్న ఏరియా కూడా ఏదైనా ఉందంటే అది ఫుట్ఫాలే మన యొక్క మేజర్ ప్రాబ్లం. సో ఇది కూడా మనం ఎవ్రీడే చేయాలండి. ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి రిమైండ్ చేసుకున్నాం, అది కూడా మన చెక్ లిస్ట్ ద్వారానే. సో మీకు మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అప్పుడు కూడా మీకు హైలైట్ చేసామండి. మనం కస్టమర్స్ని తెచ్చుకోవడం అనేది మనదే బాధ్యత. మన స్టోర్స్కి కస్టమర్స్ని తెచ్చుకోవాలి అంటే మనం చేసే యాక్టివిటీస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ యాక్టివిటీస్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తామో దాన్ని బట్టే మన కస్టమర్స్ వస్తారు. ఈ ఏరియాని మనం చాలా ఇంపార్టెంట్గా మనం చెక్ చేసుకోవాలి, ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. అవే మనం ఎవ్రీడే చేయాల్సిన బీటీఎల్ యాక్టివిటీస్. అండ్ ఎవ్రీడే దాన్ని మనం మన యొక్క థింగ్స్ టు చెక్ లిస్ట్ ద్వారా దాన్ని మనం రిమైండ్ చేసుకొని మనం ఏదైనా గ్యాప్ ఉంటే మనం ఫాలో చేస్తూ ఉండాలి. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే క్రాస్ ఫార్మాట్ కూపన్స్ డిస్ట్రిబ్యూషన్. ఎవ్రీడే మనం ఇప్పుడు ఈరోజు చూసారంటే ప్రతి స్టోర్కి 10,000 6,000 7,000 క్రాస్ ఫార్మాట్ కూపన్లు వచ్చాయి. మొన్న కూడా మీకు చెప్పినట్టుగా దయచేసి 4 కూపన్స్ ఒక సెట్గా పిన్ చేయండి. ఓకే, 4 కూపన్స్ సెట్గా పిన్ చేయండి. స్టోర్లోకి వచ్చిన కస్టమర్కి వెనకాల కూపన్ వెనకాల మీ యొక్క స్టోర్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్గా స్టాంప్ వేయండి, ఏ స్టోర్ నుంచి ఇష్యూ చేస్తున్నామని. సో మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కానీ మన స్టోర్ బయట ఉన్న కస్టమర్స్ కానీ ఇచ్చి ఓకే డిస్ట్రిబ్యూషన్ చేయండి. మీ యొక్క ఏరియాలో అపార్ట్మెంట్స్ ఉంటాయి, వారానికి ఒక 2 days ఫ్రైడే సాటర్డే లేదంటే సండే ఒక 1 hour పాటు అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆ యొక్క 4 కూపన్స్ ఇచ్చి మీ స్టోర్స్కి ఇన్వైట్ చేయండి. మీ స్టోర్ ఏరియాలో బ్యాంక్స్ ఉంటాయి, ఆఫీసెస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, మంచి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయండి, ఇక్కడికి వెళ్ళి ఇచ్చేయండి. ఒక 1 hour యాక్టివిటీగా చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల పబ్లిక్లో మీరు నానినప్పుడు కస్టమర్ వస్తారు, మీ సర్వీస్ బాగుండి మళ్ళీ అలా వస్తారు, రిపీటెడ్గా కస్టమర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాజ్ ఎ సెకండ్ చిన్న ఒక 40% రిస్క్ ఉన్నా కానీ మన లోపలికి వచ్చే కస్టమర్కి కూడా ఈ యొక్క సెటప్ ద కూపన్స్ ఇవ్వండి. ఇదేమని ఇస్తారు, మీరు బిల్లింగ్ దగ్గరికి వచ్చినాక ఈ కూపన్ తగ్గించుకోండి అని ఇవ్వకండి. ఆ కూపన్స్ ఇచ్చి సార్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ కూపన్స్ ఇవ్వండి సార్, వాళ్ళని పంపించాను మా స్టోర్కి అని చెప్పి ఆ కస్టమర్కి ఇవ్వండి. ఆ 4 కూపన్లో ఒక కూపన్ ఆ కస్టమర్ రెడీ చేస్తున్నాడు అనుకోండి, చేసుకోనండి, మనకి సేలే వస్తుంది. ఆల్రెడీ బిల్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు లోపల నుంచి ఎక్కడి నుంచో తెచ్చి కూపన్లు ఇచ్చి రెడీమేడ్ చేశారంటే ప్రాబ్లం. బట్ కస్టమర్ సర్వీస్ అప్పుడు వచ్చినప్పుడు మీరు కస్టమర్కి ఇవ్వడంలో తప్పేం లేదు. మన ఉద్దేశం ఏంటి, ఆ కస్టమర్కి ఆ కూపన్ తగ్గించడం కాదు, మన ఉద్దేశం ఏంటి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ కూపన్స్ ఇవ్వండి సార్ అని ఆ కస్టమర్కి ఇస్తున్నాం. అంటే కస్టమర్ తోటి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ద రీజన్, క్రాస్ ఫార్మాట్ ద కూపన్స్ని
మనం యాక్టివ్గా యూజ్ చేసుకొని మనం మన కస్టమర్స్ని డ్రైవ్ చేసుకోవడానికి హెల్ప్ చేసుకోవాలి. మన ఫుట్ఫాల్ రావడానికి ద మేజర్ సోర్స్ ఏంటంటే జీవీ రిడెంప్షన్. మన జీవీ ట్రెండ్స్లో ఇచ్చే జీవీస్, మన క్రాస్ ఫార్మేట్ కూపన్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం జెన్యున్గా చేయాలి, ఎటువంటి మిస్యూజ్ చేయకుండా మనం వెళ్ళాలి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం రిమైండ్ చేసుకోవాలి, హెచ్ఓ పోర్టల్ టెలికాలింగ్. ఎవ్రీడే టెలికాలింగ్ చేసుకోవాలి, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తాం. తర్వాత జీవీ ఇష్యూన్స్, మన స్టోర్లో జీవీ ఇష్యూన్స్, ట్రెండ్స్లో జీవీ ఇష్యూన్స్, ఇవి కొద్దిగా జాగ్రత్తగా కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, అర్థమైందండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం రిమైండ్ చేసుకోవాల్సింది, స్టోర్ ఎంట్రన్స్లో లైటింగ్ డెకరేషన్ కానీ, మన యొక్క ఈజీ స్టాండ్ కానీ మనం ఫుట్ఫాల్స్ తెచ్చుకోవడానికి ఇవి జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ పూట అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా మన స్టాఫ్ని ట్రెండ్స్ దగ్గర పెట్టి మనం జీవీ రిడెంప్షన్ని ఫోకస్ చేయాలి. ఎందుకంటే చెప్తున్నాను కదమ్మా, నువ్వు ఫుట్ఫాల్ రావాలి అంటే 3 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ జీవీ కస్టమర్ని తెచ్చుకోవాలి. ఆ జీవీ కస్టమర్స్ క్రాస్ ఫార్మేట్ కూపన్స్ కానీ, ట్రెండ్స్ కూపన్స్ కానీ ఇవి తెచ్చుకోవాలి. ట్రెండ్స్లో పిఓపీలు పెట్టడం, అక్కడ మనిషిని పెట్టి డ్రైవ్ చేయడం, ఇష్యూన్స్ అవుతుందో లేదో చూసుకోవడం, ఇలాంటివి చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టెలికాలింగ్. ఆ టెలికాలింగ్ చేయడం ద్వారా మన కస్టమర్స్ మనం రిటైన్ చేయగలుగుతాం. మన సేల్స్ ట్రాకర్ రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో ప్రతి బిల్లు కూడా మనం అప్డేట్ చేసి రాయాలి. దాని ద్వారా మన డేటా కూడా ఉంటుంది, కస్టమర్స్ని ఫాలోఅప్ చేయొచ్చు. ఓకే, సో ఇలా టెలికాలింగ్ చేయాలి, క్రాస్ ఫార్మేట్ కూపన్స్ చేయాలి. ఈ రెండింటితో క్రమంగా ఇంకా ఇంపార్టెంట్ మన స్టోర్ ఎంట్రన్స్ని ప్లెజెంట్గా ఉంచుకోవాలి. అండ్ మన యొక్క ఆఫర్స్ని హైలైట్ చేయాలి, లైటింగ్ డెకరేషన్ చేయాలి. మన స్టోర్లో ఎంట్రన్స్లో ఎప్పుడు కూడా ఒక ఫెస్టివ్ మోడ్లో, ఒక ప్రెజెంటేషన్ మోడ్లో మన స్టోర్ని ఎంట్రన్స్ ఉంచాలి. ఎందుకంటే మనకి రెగ్యులర్ కస్టమర్స్ 40% వచ్చారంటే మిగిలిన 60 కస్టమర్స్ న్యూ కస్టమర్స్. ఆ న్యూ కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మన మార్కెట్లో, మన స్టోర్, మన ఎంట్రన్స్లో తిరుగుతున్న కస్టమర్స్ మన స్టోర్కి వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు? మన స్టోర్ ఎంట్రన్స్లో ఉన్న ప్రెజెంటేషన్, ఆఫర్ కానీ, లైటింగ్ డెకరేషన్ ఇవి కరెక్ట్గా ఉండాలి. మన రెగ్యులర్ కస్టమర్స్ ఎలా వస్తారు? మన ఎవ్రీడే చేసే టెలికాలింగ్ ద్వారా వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క కోలొకేటెడ్ కస్టమర్స్ని లాక్కొని ఎలా వస్తాం? మన జీవీ రిడెంప్షన్ ద్వారా వస్తాం. జనరల్ కస్టమర్స్ని ఎలా తెచ్చుకుంటాం? క్రాస్ ఫార్మేట్ కూపన్స్ ద్వారా తెచ్చుకుంటాం. ఇలాగా ఏ క్రమంలో చూసుకున్నా కానీ మనం ఈ బీటీఎల్ యాక్టివిటీస్ కనుక స్టోర్ లెవెల్లో స్ట్రాంగ్గా చేసామంటే మీ స్టోర్కి ఫుట్ఫాల్ ప్రాబ్లం అనేది రాదు. ఎవరికైనా తక్కువ ఫుట్ఫాల్ వస్తుందని ఎవరైనా చెప్పారంటే, అలా తక్కువ ఫుట్ఫాల్ వస్తుంది అనే రీజన్ చెప్పే ముందు మిమ్మల్ని మీరు డిసైడ్ అయిపోండి. మీరు స్టోర్కి కావాల్సిన బీటీఎల్ యాక్టివిటీస్ నేను చెయ్యట్లేదు అని మీరు డిసైడ్ అయిపోండి. బిఫోర్ యూ సే దట్ యూ డోంట్ హ్యావ్ ద ఫుట్ఫాల్, మీకు ఫుట్ఫాల్ లేదని చెప్పే ముందు మీరు డిసైడ్ అయిపోయింది మీరు స్టోర్లో పని చేయట్లేదు అని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఫుట్ఫాల్ ఎలా వస్తుంది? కేవలం బీటీఎల్ యాక్టివిటీస్ ద్వారానే వస్తుంది. ఆ బీటీఎల్ యాక్టివిటీస్ చేసావంటే నీ కస్టమర్స్ ఖచ్చితంగా వస్తారు. ఆ బీటీఎల్ యాక్టివిటీస్ చేయకపోతేనే నీ కస్టమర్స్ రాదు. ఎవరికైనా ఫుట్ఫాల్ ప్రాబ్లం ఉన్నదంటే ఆ స్టోర్లో బీటీఎల్ యాక్టివిటీస్ చేయట్లేదు అని 100% బలుగుతూ చెప్పగలం. లైక్ భీమవరంలో ఫుట్ఫాల్ రావట్లేదు, ఐఎమ్ వెరీ షూర్ సంతోష్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఈవెన్ కాకినాడలో కూడా సఫిషియంట్ ఫుట్ఫాల్ రావట్లేదు, ఐఎమ్ వెరీ షూర్ బీటీఎల్ యాక్టివిటీస్ మీద నాగార్జున ఫోకస్ చేయట్లేదు. సిమిలర్లీ ఇలాగా కొన్ని స్టోర్స్ ఈ విధంగా మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయడం తప్పు కాదు, అండ్ ఏదైనా చేయకపోవడం కూడా తప్పు కాదు. ఏదైనా, ఎందుకంటే మన దృష్టిలో మన వర్క్ ప్రియారిటీస్ వేరే ఉండొచ్చు, కానీ మనం చెప్పినప్పుడు, హైలైట్ చేసుకున్నప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. ఇలాగా ఈ యొక్క 3 పారామీటర్స్ ఈరోజు మీటింగ్లో ఈ 3 పారామీటర్స్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అన్నిటిని డిస్కస్ చేసి మనం అజెండాని జనరేట్ చేసినప్పుడు మీలో ఇగ్నోరెన్స్ అయ్యి మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఈ యొక్క 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ని మనం రిమైండ్ చేసుకుందాం. బట్ ఇక్కడ మటుకు ల్యాబ్స్ లేకుండా ఎగ్జిక్యూషన్లో మనం 100% చేయాలి. ఇప్పటి వరకు చేస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరే ఎవాల్యుయేషన్ చేసుకోండి. అఫ్కోర్స్ చాలా మటుకు చేస్తున్నారు, కానీ కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు. దయచేసి కరెక్షన్ చేసుకోండి. ఆ కరెక్షన్ ఏరియాలో ఈ 3 పారామీటర్స్లో ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే పర్ఫెక్ట్గా ఉండాలి. బీటీఎల్ యాక్టివిటీస్ స్ట్రాంగ్గా చేయాలి. ఎవ్రీడే చేయాల్సిన ఇంపార్టెంట్ పనుల్లో గ్యాప్ రాకూడదు. ఎవ్రీడే వీటిని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే మీ కర్మ, మీరు సస్తారు, ఫైనాన్షియల్ ఎలిగేషన్స్లో ఇరుక్కుపోతారు, స్టోర్లో ఇష్యూస్ వస్తాయి, మీ స్టోర్లో పెర్ఫార్మెన్స్ కూడా పెరగదు. సో ఇక్కడ బీటీఎల్ యాక్టివిటీస్ చేసుకోకపోతే మీ స్టోర్ కస్టమర్ రాదు, వ్యాపారం రాదు. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, డోంట్ టేక్ మై వర్డ్స్ లైట్లీ. ఐఎమ్ వెరీ ష్యూర్
మీరు ఈ నెల కనుక పెర్ఫామ్ చేయకపోతే, ఎల్ఎఫ్ఎల్ పాజిటివ్ చేయకపోతే, టార్గెట్ అచీవ్ అవ్వకపోతే, ఐఎమ్ వెరీ ష్యూర్ జనవరి 1st వీక్లో మీకు పిఐపిస్ రేజ్ అవుతాయి. ఓకే, ఆ పిఐపిస్ మేబీ జనవరి 15 నెలాఖరు వరకు టైం ఇస్తారు. అప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ కనుక చేయకపోతే జూలైలో మీ మీద యాక్షన్స్ ఇనిషియేట్ అయిపోతాయి. ఐఎమ్ వెరీ ష్యూర్, నేను ముందుగానే మీ అందరికీ చెప్తున్నాను. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఖచ్చితంగా పెర్ఫామ్ చేయాలి. అలా పెర్ఫామ్ చేయాలి అంటే మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ యొక్క బీటెల్ యాక్టివిటీస్ని ఫోకస్ చేయాలి. మీ స్టోర్లో ఎవ్రీడే చేయాల్సిన ఇంపార్టెంట్ పనుల మీద ఫోకస్ చేయాలి. ఎవ్రీడే ఈ చెక్ పాయింట్స్ని చేసుకుంటూ డ్రైవ్ అయ్యారంటే మీరు సేఫ్గా జాగ్రత్తగా ఉంటారండి. ఐఎమ్ క్లియర్ టు ఎవ్రీవన్? అర్థమైందా అందరికి? అర్థమైందా? సో యాజ్ ఎ ట్రైనింగ్ పార్ట్ దిస్ ఇస్ దీని వరకు ఓకే, బట్ దీన్ని సీరియస్గా తీసుకోండి. బికాజ్ వీకెండ్ కాబట్టి ఎక్కువసేపు మనం మీటింగ్స్లో స్పెండ్ చేయకూడదు. ఓకే, ఐఎమ్ క్లియర్ టు ఎవ్రీవన్? ఐఎమ్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, సో ఒక్కసారి మన యొక్క నెంబర్స్ని రిమైండ్ చేసుకుందాం. సో మండే టు సండే, ఓకే, ఇందులో WTD మండే టు ఫ్రైడే చూసుకుంటే మనం 19% ఎల్ఎఫ్ఎల్ పాజిటివ్లో ఉన్నాం. అంటే వీక్ ఆన్ వీక్ 19% పాజిటివ్లో ఉన్నాం. 19% పాజిటివ్ ఎక్కడున్నాం? 29% ఫుట్ఫాల్ పాజిటివ్ వచ్చింది. ద ప్రాబ్లమ్ ఈజ్ ద కన్వర్షన్. రేపు మండే రోజు మీటింగ్న ఇక్కడ కన్వర్షన్ ల్యాబ్స్ ఉన్న అన్ని స్టోర్ని పెట్టుకొని ఫుల్గా వాయించేస్తారు. ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ అలార్మింగ్ స్టోర్స్ మీరు చూసారంటే 8156 CMR శ్యామ్ 4.3% కన్వర్షన్ ఉందండి. ఈ వారము 30% కన్వర్షన్ మైనస్లో ఉన్నారండి. 6% మీరు ఇలాగా 4% 5% కన్వర్షన్లోకి వెళ్ళారంటే మీ యొక్క టార్గెట్ని మీరు అచీవ్ కాలేరు. చూడండి, ఈ వారం కేవలం 4 లక్షలు మాత్రం అయ్యింది. 10 లక్షలు అమ్మే స్టోర్. సో ప్లీజ్ ఒకసారి నెంబర్ని అలర్ట్ చేసుకొని దీన్ని కొద్దిగా కవర్ చేయండి. శ్యామ్ లైన్లో ఉన్నారా? అప్పలకొండ శ్యామ్ ఇద్దరు లైన్లో ఉన్నారా? శ్యామ్ చూడండి, ఈ రోజు రేపట్లో దీన్ని కవర్ చేసి అట్లీస్ట్ దీన్ని 5.5 తీసుకెళ్ళండి. ఓకే, సిమిలర్లీ TUK5 CMR మీది కూడా కన్వర్షన్ మైనస్ ఉంది. తర్వాత నెల్లూరు 3% కన్వర్షన్ మైనస్లో ఉన్నారు. జాకీర్ చాలా డేంజర్ అమ్మా. ఐఎమ్ వెరీ ష్యూర్, చెప్తున్నాను చూడు, పిఐపీలు రేజ్ అయిపోతే నా మాట నమ్మండి. మీ అందరూ నాతోటి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నేనేంటో మీకు తెలుసు. ఏది ఊరకనే చెప్పను, ఏది పేకల దాకా వచ్చేంతవరకు ఆగను. ప్రతిదీ ముందుగానే అలర్ట్ చేస్తుంటాను. అవునా కదా జాకీర్? ముందుగానే ప్లాన్ ముందుగా చెప్తుంటాను. దయచేసి నా మాట వినండి. మీరందరూ హ్యాపీగా ధైర్యంగా సేఫ్గా ఉంటారు. అర్థమైందా? ప్లీజ్ టేక్ కేర్. అట్ ద సేమ్ టైం T06 ఫినిక్స్ మాల్ వీక్ ఆన్ వీక్ 12% మైనస్, 5% కన్వర్షన్ రేట్. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈశ్వర్ వాట్ ఎవర్ ద రీజన్, ఓకే, 8% కన్వర్షన్ ఉండాలి. అందులోనే 5% నువ్వు CMR లాగా నువ్వు నెలకి 40 లక్షలు చేస్తున్నావు అంటే ఐఎమ్ ఓకే విత్ యూ దిస్ 5%. బట్ నువ్వు 6 లక్షలు 7 లక్షలు చేసేదానికి 5% నాట్ యాక్సెప్టబుల్. అర్థమైందా? ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో నువ్వు 12% కన్వర్షన్ చేస్తే ఇది కాస్త 6.5 వెళ్తుంది. ఈ మైనస్ అనేది కవర్ అవుతుంది. ఆమె క్లియర్? నాగార్జున చూడు, 11% ఉంది నీ కన్వర్షన్ రేట్. నువ్వే చెప్పు, ఇది ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావా? ఓకే, 35% కన్వర్షన్ మైనస్ ఉంది. సేల్ 7% మైనస్ ఉంది. చూడు, అందరూ సేల్లో పాజిటివ్ ఉన్నారు. CMR కాకినాడ, తర్వాత బాలాజీ కాలనీ, రామ టాకీస్ 8359, FR4కు 8155 మైనస్లో ఉన్నారు. యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి మీరే. అందులో నువ్వు ఇంకా కన్వర్షన్ మైనస్ 35%లో ఉన్నావు. ఈవెన్ CMR 30% మైనస్లో ఉంది. రామ టాకీస్ 18% మైనస్లో ఉంది. నంద్యాల 11% మైనస్లో ఉంది. తర్వాత బాలాజీ కాలనీ 11% మైనస్లో ఉంది. ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్ అండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు రేపు బిగ్ నెంబర్స్ చేసి కాకినాడ, CMR, రామ టాకీస్ మీరందరూ కూడా ఈ నెంబర్స్ అన్నింటిని కూడా కవర్ చేసుకోవాలి దయచేసి. అర్థమైందండి? మార్నింగ్ ఈ యొక్క నెంబర్ని మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపించానండి. ట్రస్ట్ మీ. నాగార్జున, సంతోష్, నారాయణ, వేములయ్య, రమేష్, శ్యామ్ మీరందరూ కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. దయచేసి అన్నెసెసరీగా మనం మళ్ళీ న్యూసెన్స్ క్రియేట్ చేసుకోకూడదు. దయచేసి సేల్స్ మీద ఫోకస్ పెట్టండి. స్టోర్ మీద ఫోకస్ పెట్టండి. మనకి అన్నం పెడుతుంది స్టోర్, దాని మీద ఫోకస్ పెట్టండి. దయచేసి ఈ నెంబర్స్ని బ్యాలెన్స్ చేయండి. ఈ నెల ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీ స్టోర్కి డూ ఆర్ డై సిచ్యువేషన్.
లేకపోతే ఐఎమ్ వెరీ ష్యూర్ మీకు పిఏపీలు రేజ్ అవుతాయండి, డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకుంటారు. దయచేసి తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే కొద్దిగా టెన్షన్ తీసుకొని సేల్స్ మీద ఫోకస్ పెట్టారంటే అందరం కూడా సేఫ్గా ఉంటాం. ఆమె క్లియర్? అర్థమైందండి? నాగార్జున, శ్యామ్, ఈశ్వర్, జాకీర్, నరేష్, రాజేష్, రమేష్, శంకర్, చాలా లైన్ లో ఉన్నావా? ఏమ్మా ఆ స్టోరు ఎస్ఐ స్టోర్ కాదమ్మా, అది ఈబిఓ స్టోర్. నువ్వు ఎస్ఐ స్టోర్ రేంజ్ లో డ్రైవ్ చేస్తున్నావు. ఓకే, అది ఉద్యోగం పోతుంది. అర్థమైందా? నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దేనికైనా ఒక లిమిట్ వరకే ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ఎక్స్క్యూజ్ ఉండదు. ఏం చేస్తావో తెలియదు, అక్కడ బిజినెస్ పెరగాలి. 1300 ATV ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ట్రెండ్స్ తో పాటు ఉన్నాం. ట్రెండ్ సేల్ అవుతుంది, మనది అవ్వట్లే. యు సీ యాజ్ లైక్ బెన్ సర్కిల్ ట్రెండ్స్ సేల్ లో 8% కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 8 to 10% కాంట్రిబ్యూషన్. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ హై ఫుట్ ఫాల్ త్రూ, అక్కడ లో ఫుట్ ఫాల్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 15 to 16% కాంట్రిబ్యూషన్ ఉండాలి ఇప్పుడు కూడా. అర్థమైందా? ఓకే, ఈ సేల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టబుల్ కాదు. దయచేసి అర్జెంటుగా సేల్ పెంచండి. అండ్ 8359 నారాయణ 22% మైనస్ ఉంది వీక్ ఆన్ వీక్. చూడు, ఓకే, కొద్దిగా కవర్ చేయండి అర్జెంటుగా. దయచేసి అర్థం చేసుకోండి, ఒక సేల్ ఫోకస్ చేయండి. ఈ రోజు రేపు చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ కూడా స్పెషల్ టార్గెట్లు ఆల్రెడీ వాట్సాప్ చేశాను. ఒకసారి ఆ స్పెషల్ టార్గెట్స్ ని అచీవ్ ట్రై చేయండి. హై కన్వర్షన్, హై ఏటీవీ, ఆ స్పెషల్ టార్గెట్, ఈ మూడింటిని కనుక అచీవ్ అయ్యారంటే ఈ నెంబర్స్ అన్ని ఆటోమేటిక్గా స్ట్రీమ్ లైన్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి, హాలిడేస్ అన్ని స్టార్ట్ అయిపోయి. ఈ యొక్క మేలో దిస్ ఇస్ ద ఫస్ట్ వీకెండ్. ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు కూడా బిగ్ నెంబర్స్ చేయాలి. సిఎంఆర్ 2.5 lakhs 2.5 lakhs అలా చేయాలి, అలాంటి అవకాశం ఉంటుంది. లెట్ us బీ పాజిటివ్ అండ్ స్టే స్ట్రాంగ్. అర్థమైందమ్మా? అర్థమైందండి? దయచేసి హవర్లీ సేల్ రిపోర్ట్ పంపించండి. అండ్ మన ట్రైనింగ్ లో డిస్కస్ చేసినట్టుగా ఇదేన్ని కూడా కేర్లెస్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్. పరిస్థితులు అస్సలు బాగాలేదు, ప్రతి ఒక్కరం కూడా ప్రోయాక్టివ్ గా ఉండాలి. అర్థమైందమ్మా? ఫైన్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీ అందరికీ ఇండివిజువల్ గా ఫోన్ చేస్తానండి మళ్ళీ. థ్యాంక్స్ అండి.